బీహార్లోని ససారంలో రైలు జనరల్ కంపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే అలర్ట్ కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నిన్న త్రివేంద్రం ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ కు చెందిన 2 కోచ్ల్లో మంటలు చెలరేగగా వరుస ప్రమాదాలతో ఆందోళన నెలకొంది. బీహార్లోని ససారంలో రైలు జనరల్ కంపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే అలర్ట్ కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. బీహార్ కు సంబంధించినటువంటిది ఆగి ఉన్నటువంటి ప్యాసింజర్ రైల్లో ఒకేసారి ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు ఇది ససారం పాట్నాల మధ్య నడవాల్సినటువంటి ఫాస్ట్ ప్యాసింజర్ రైలు. ఒక కోచ్ లో మంటలు రావడంతో అక్కడ ఉండేటటువంటి ఏదైతే ససారం పాట్నా ఏదైతే ఆగి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ దగ్గర ఈ ప్రమాదం సంభవించడంతో అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా అంటే ఆగి ఉండడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. అంటే ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పవచ్చు. చాలా మంది కూడా అక్కడ నుంచి ఉండేటటువంటి ప్రయాణికులందరినీ కూడా పక్కకు తప్పుకున్నటువంటిది. కానీ గత 2 రోజుల్లో నుంచి కూడా జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఒక్కొక్కటిగా రైలు ప్రమాదాలకు మాత్రము నిన్న ఉదయం కూడా చాలా కీలకంగా కూడా మనకు ప్రమాదం కూడా సంభవించింది. కానీ ఈ రోజు ఏదైతే మనకు సంభవించినటువంటి ప్రమాదము ఇది రెండవసారి అని చెప్పవచ్చు. నిన్న చాలా కీలకంగా రాజధాని ఎక్స్ప్రెస్, దాదాపు ఇది మనకు రాజస్థాన్ లో జరిగినటువంటి ప్రమాదము. నిన్న జరిగినటువంటి ఘటన నిన్న ఉదయం 5:15 సంభవించింది. ఆ ప్రమాదం మరొక ముందే మళ్ళా ఈ రోజు కూడా ఒక ప్యాసింజర్ రైల్లో ప్రమాదం సంభవించింది. కానీ ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఒక్కసారిగా కూడా ఆగి ఉన్నటువంటి ప్లేస్ లో ఈ ప్రమాదం సంభవించడంతో వెంటనే దానికి సంబంధించినటువంటిది రెస్క్యూ టీం అంతా కూడా మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ వరుసగా ఘటనలతో, రైలు ప్రమాదాలతో బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో కూడా ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కళ. బీహార్లోని ససారంలో రైల్ జనరల్ కంపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే అలర్ట్ కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నిన్న త్రివేంద్రం టు ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ కు చెందిన 2 కోచ్ల్లో మంటలు చెలరేగగా వరుస ప్రమాదాల్లో ఆందోళన నెలకొంది.